సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ విధానం కాంట్రాక్టుపై రచ్చ కొనసాగుతోంది. కోఎంటి సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఎల్ఓపి రాహుల్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో సిబిఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ వైఫల్యాలకు తనదే బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. టెక్నికల్ సమస్యలను సరిచేస్తామని, పరిష్కరిస్తామని చెప్పారు. ఢిల్లీలో సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ధర్మేంద్ర ప్రధాన్. సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనం, ఫలితాల తర్వాత ప్రక్రియల పురోగతిపై చర్చించారు. విద్యార్థులకు అనుకూలమైన రీవాల్యుయేషన్ పోర్టల్ను అందించడం, సిబిఎస్ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లను బలోపేతం చేయడం, విద్యార్థుల పరీక్షా ఫలితాల సౌకర్య యంత్రాంగాలను మెరుగుపరచడం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థలపై డిస్కస్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమ బాధ్యత అని తెలిపారు. ఆన్లైన్ మార్కింగ్లో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్. మరోవైపు ఓఎస్ఎంపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ పైన ఫైర్ అయ్యారు. డిజిటల్ ఇండియా, శాస్త్రీయ పురోగతికి సంబంధించిన వ్యవస్థలను కొందరు పదే పదే విమర్శిస్తున్నారని ఆరోపించారు. సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ విధానం కాంట్రాక్టుపై రచ్చ కొనసాగుతుంది. కోఎంటి సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఎల్ఓపి రాహుల్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో సిబిఎస్ఈ ఆన్లైన్ మార్కింగ్ వైఫల్యాలకు తనదే బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. టెక్నికల్ సమస్యలను సరిచేస్తామని, పరిష్కరిస్తామని చెప్పారు. ఢిల్లీలో సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ధర్మేంద్ర ప్రధాన్. సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనం, ఫలితాల తర్వాత ప్రక్రియల పురోగతిపై చర్చించారు. విద్యార్థులకు అనుకూలమైన రీవాల్యుయేషన్ పోర్టల్ను అందించడం, సిబిఎస్ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లను బలోపేతం చేయడం, విద్యార్థుల పరీక్షా ఫలితాల సౌకర్య యంత్రాంగాలను మెరుగుపరచడం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థలపై డిస్కస్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమ బాధ్యత అని తెలిపారు. ఆన్లైన్ మార్కింగ్లో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్. మరోవైపు ఓఎస్ఎంపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ పైన ఫైర్ అయ్యారు. డిజిటల్ ఇండియా, శాస్త్రీయ పురోగతికి సంబంధించిన వ్యవస్థలను కొందరు పదే పదే విమర్శిస్తున్నారని ఆరోపించారు. जो एग्जामिनेशन लेके कुछ विषय सामने आई है उसकी एक रिवैल्यूएशन अभी शुरू होगा। 17 लाख विद्यार्थी परीक्षा दिए थे, उनमें से हर एक की जो कॉपी उन्होंने आंसर किया है इससे 98 लाख कॉपी पे उनकी उत्तर सुरक्षित है। 98 लाख कॉपी यानी एक एक कॉपी में 40 पेजेस है। लगभग 40 करोड़ स्कैन कॉपी, जिसके ऊपर पहली बार सीबीएसई ने एक इवैल्यूएशन प्रोसेस किया। ओएसएम उसको कहा। ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है। भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशंस ओएसएम की ओर बढ़ रहे हैं। धीरे धीरे ये स्टूडेंट सेंट्रिक है, फॉर स्टूडेंट है। बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, उनकी जिज्ञासा, उनके मन में जो प्रश्न है और उसमें कम मिला है या ज़्यादा मिला है, वो कुछ छूट गया है, ये सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है। पहली बार देश में सीबीएसई ने इसको प्रयोग किया। उसमें कुछ विसंगति ध्यान में आ रही है, इसको मैं दायित्व लेता हूँ। उसको ऐसे ठीक करा जाएगा, उसके उपाय निकाला जाएगा। उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की अनआंसर्ड क्वारी को, कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे। ये ट्रांसपेरेंसी के साथ साथ क्वालिटेटिव एक विषय है, क्वालिटी की उपलब्धि कराने का एक विषय है। इसमें अनेक सुधार होने की संभावना भी है। उसमें जो कुछ विसंगति आई है, जब इतने बड़े मात्रा में इसको व्यवस्था किया गया, मैंने जैसे कहा 40 करोड़ पेपर स्कैंड हुई है, उसमें से 17 लाख में से 4 लाख स्टूडेंट्स लौट के आए हैं। अपना आंसर शीट को उन्होंने अपने हाथ में लिया है। लगभग 11 लाख कॉपी उनके पास गया है, उसको भी वो देख रहे हैं। इसकी फिर हम लोगों ने आज बैठ के हमारी सारे जब थोड़ा चिंता आई, सीबीएसई ने बहुत सारे अच्छे एजेंसियों को भी अभी आईबी को भी इन्वॉल्व किया है।
उसमें भारत सरकार की जो सारे टेक्नोलॉजी को सर्टिफाई करने वाले वो एजेंसी भी काम पे लगे हैं। हमने विशेष करके 2 आईआईटी को, हमारे आईआईटी कानपुर, आईआईटी मद्रास, दोनों डायरेक्टर को अनुरोध किया था। हमारे देश के 2 कॉम्पिटेंट इंस्टीट्यूशन है, उनकी भी एक्सपर्ट टीम आके उसमें काम कर रहा है। अभी मैंने वित्त मंत्री जी को अनुरोध किया था कि पेमेंट सुगम करने के लिए, पेमेंट गेटवे को व्यवस्थित करने के लिए उन्होंने 4 पीएसयू बैंक को फिनेंशियल सर्विस डिपार्टमेंट ने सीबीएसई के साथ जोड़ा। एसबीआई, इंडियन बैंक, बैंक ऑफ बड़ौदा और कानारा बैंक, ये सारे लोग अपना पेमेंट गेटवे को सीबीएसई के पोर्टल के साथ इंटीग्रेशन भी कर चुके हैं। हमारी पूरा आईआईटी का एक एक्सपर्ट प्रोफेसर ग्रुप उसको निगरानी कर रहा है और सीबीएसई की जो सॉफ्टवेयर बना है उसकी जो कोडिंग वगैरह की इंटरनल कैपेसिटी के लोग बनाए हैं, सीबीएसई ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ పై నిలదీస్తున్న తనపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తనపై విమర్శలు చేయడం వల్ల నేరాల నుంచి విముక్తి కలగదన్నారు. 18.5 లక్షల మంది పిల్లల కోసం తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. గ్లోబరేనా అనే పాత పేరుతో ఇప్పటికే వివాదాల్లో కూరుకుపోయిన కోఎంట్ కంపెనీకి ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్టును ఎందుకు అప్పగించారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు రాహుల్. ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగిందన్నారు. కోఎంట్ యాజమాన్యానికి మోదీ ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ నుంచి తొలగించేవారన్నారు రాహుల్. सीबीएसई ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ పై నిలదీస్తున్న తనపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తనపై విమర్శలు చేయడం వల్ల నేరాల నుంచి విముక్తి కలగదన్నారు. 18.5 లక్షల మంది పిల్లల కోసం తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. గ్లోబరేనా అనే పాత పేరుతో ఇప్పటికే వివాదాల్లో కూరుకుపోయిన కోఎంట్ కంపెనీకి ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్టును ఎందుకు అప్పగించారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు రాహుల్. ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగిందన్నారు. కోఎంట్ యాజమాన్యానికి మోదీ ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తొలగించేవారన్నారు రాహుల్.